హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియో చూసే ముందు అయితే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి 5వ శ్రావణ శుక్రవారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ చేశానండి. అంటే మెయిన్ క్లిప్పింగ్స్ అనమాట. ఇంకా మార్నింగే లేవంగానే ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్‌కి అంటే నైటు మామూలుగా క్లీనింగ్ అయితే చేశాను గానీ ముగ్గులవి పెట్టలేదనమాట. ఇంక స్టవ్‌కి కౌంటర్ టాప్ పైన అదంతాన. ఇంక తెల్లవారుజామునే లెగిసి ఫస్ట్ హెడ్ బాత్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇల్లంతా తుడిచేసి. ఇంక ఇక్కడైతే స్టవ్‌కి కూడా పసుపు రాసి బొట్లయితే పెట్టి ఇంక కౌంటర్ టాప్ అదంతా ముగ్గులైతే వేసుకున్నాను. ఇదండి. ఈ విధంగా ముగ్గులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక వాకిట్లో కూడా ముగ్గయితే వేసుకోవాలి కదండీ! ఇక్కడ కూడా ముగ్గయితే వేస్తున్నాననమాట. ఇంక ఇలాగా 4 వేళ్ళతో అయితే ముగ్గయితే వేస్తున్నాను. ఎందుకో ఇంక అలా ఎయ్యాలని అయితే అనిపించింది ఆ రోజు. ఇంక అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇంక అలా ముగ్గయితే ఇదండి. ఇంక వాకిట్లో ముగ్గు వేయడం అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడొచ్చేసి కరాచీనొక ప్రసాదం అయితే చేస్తున్నానండి. అంటే తెల్లనొక ప్రసాదం అనమాట. ఇంకా ముందు రోజుల్లో సేమియా ఇంకా పరమాన్నం అదంతా చేశాను కదా! అలాగని చెప్పి ఇంక ఈరోజైతే తెల్లనొక ప్రసాదం అయితే చేస్తున్నాను. ఇదండి. ఇంకా ప్రసాదం చేయడం, వాకిట్లో ముగ్గు వేయడం అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడొచ్చేసి దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ దేవుడి దగ్గర అలంకరించుకోవడం అదంతా కూడా వీడియో అయితే ఏమీ షూట్ చేశాను గానీ, ఇంక వీడియో లెంత్ అయిపోతుంది కదా! అలాగని చెప్పి అయితే ఇంక పెట్టలేదనమాట. ఇంక ఇక్కడొచ్చేసి ప్రసాదాలు అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను. ఇంక చలిమిడి, వడపప్పు, శనగలు తర్వాత ఇంకా ప్రసాదం అయితే చేశాను కదండీ! అది కొన్ని 3 రకాల ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టుకొని ఇంక ఇలా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. ఇదండి. ఇంక ఫైనల్‌గా నాకైతే ఈ ఇయర్ 5 శుక్రవారాలు వచ్చినందుకు 5 శుక్రవారాలు కూడా కుదిరినాయి అనమాట. ఇంక చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మిగతా వారాలు కుదరలేని వాళ్ళు ఈ వారం కూడా చేసుకుంటారండి వరలక్ష్మి వ్రతం అయితే. ఇదండి. ఇంక ఫైనల్‌గా చాలా ప్రశాంతంగా 5వ శ్రావణ శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడొచ్చేసి నేనైతే బీన్స్, టమాటో కర్రీ చేద్దాం కదా! అలాగని చెప్పి ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ పూజ చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి. ఎందుకు అంటే క్యారేజీల హడావిడి అయితే లేదనమాట. ఇంక తర్వాత తీసుకెళ్తానని చెప్పారు కదా! అలాగని చెప్పి ఇంకా ముందైతే దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత
ధీమాగా ఇంకా మధ్యాహ్నానికే కదా అలాగని చెప్పి లంచ్ బాక్స్‌లో అయితే తర్వాత ప్రిపేర్ చేశాం కాబట్టి ఇంక మార్నింగ్ ప్రశాంతంగా దండం పెట్టుకోవడానికి ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా అయిందనమాట. ఇదండి. ఇంక బీన్స్ కర్రీ అయితే మామూలు బేసిక్ కర్రీయేననమాట. ఫస్ట్ అయితే ఆయిల్ ఏసుకొని, ఇంక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో అన్నీ వేయించేసుకున్న తర్వాత, ఇంకా అవి బాగా వేగిపోయాక, ఇంకా ఈ బీన్స్ ముక్కలైతే ఉంటాయి కదండీ! ఇవి కూడా వేసేసుకొని కలరు మారుతాయనమాట. కలర్ మారేంత వరకు వేయించుకున్నామంటే చక్కగా మనకి ఎక్కువ వాటర్ పడా ప వాటర్ అయితే ఎక్కువ పడదనమాట. త్వరగా అయితే కూర అన్నది కంప్లీట్ అయిపోతది. ఇంక ఇక్కడొచ్చేసి అన్నీ వేగిపోయినియి. ఇంక ఇప్పుడైతే నేను కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ఇంకా గరం మసాలా, పసుపు మొత్తం అన్నీ వేసుకొని, ఒకసారి మొత్తం అంతా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకొని, కొంచెం వాటర్ అయితే వేసుకోవడమే అంతే. చాలా అంటే చాలా బావుందండి కర్రీ అయితే మాత్రం. ఇంకా నేను కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువేసాననమాట. అందుకని చెప్పి కర్రీ అయితే కొంచెం తీపిగా అయితే ఉందనమాట. బావుంది కర్రీ అయితే. ఇదండి. ఇంకా మొత్తం అన్నీ వేసాం గదా! వేసేసుకున్నాక ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకొని, ఇంక వాటర్ అయితే వేసుకోవడమే. ఆయిల్ అయితే ఎక్కువైందని అయితే అనుకోవద్దండి. ఎందుకు అంటే ఈ బీన్స్ కర్రీకి ఒకటి, చిక్కుడుకాయ కర్రీ ఒకటి, దొండకాయ కర్రీకి ఇంకా వీటికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడద్దనమాట. ఇంకా ఆయిల్‌తో మగ్గాలి కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువే వేస్తాను. ఇదండి. ఇంక మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వంట కంప్లీట్ అయ్యేంత వరకు వీడియో అయితే షూట్ చేశానండి. ఇంక మళ్ళీ ఈవినింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదండి ఇంక మధ్యాహ్నం లంచ్ వరకు అయితే ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇక్కడ పెసలు ఇంకా బియ్యం కలిపి ఇంక పెసరట్టు ఉప్మా చేద్దాం కదా! అలాగని చెప్పి ఇవైతే నానబెట్టుకున్నాననమాట. 2 కలిపే నానబెట్టేసానండి. శుభ్రంగా కడిగేసి 2 కలిపి ఒకేసారి నానబెట్టేసాననమాట. ఇంక ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టుకోవాలి. నేను ఇందులోనే కొద్దిగా అల్లం, వెల్లుల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి అయితే వేసి, సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇదండి. ఇంకా మొత్తం అంతా కూడా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూసారు కదండీ! ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇది కొంచెం గ్రీన్‌గా ఉందంటే పెసలు కదండీ నానబెట్టాం. పెసరపప్పు అయితే కొంచెం కలర్ షేడ్ అవును. పెసలు కదా నానబెట్టాను. ఇంక అందుకని చెప్పి కొంచెం గ్రీన్ కలర్‌లో అయితే ఉందనమాట. నాకైతే ఇంక 2 వాయిలకైతే వచ్చింది. ఇంక 2 వాయిలు మిక్సీ అయితే పట్టేసాను. ఇంక ఇక్కడైతే అట్లయితే వేస్తున్నాననమాట. ఇంక ఒకవైపు అయితే నేను ముందే ఉప్మా అన్నదైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అట్లేసుకుందాం గదా! అంటే ఎప్పటికప్పుడు ఏసుకోవాలండి. మనం ముందే వేసేసుకొని పక్కన పెట్టుకున్నామంటే కొంచెం
గట్టిగా అయితే అయిపోతాయనమాట పెసరట్లు. ఎందుకంటే మనం రైస్ ఏసాం గదా! దానివల్ల అయితే రైస్ వేయకుండా ఉంటే స్మూత్‌గానే ఉంటాయి. ఇంక ఇక్కడొచ్చేసి నేనైతే మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇంక సాల్ట్ కూడా తక్కువవుతే ఇంక చూసుకొని సాల్ట్ కూడా కలిపేసి ఇంక ఇక్కడైతే అట్టయితే వేసాను. ఇంక దీనిపైన కొద్దిగా జీలకర్ర అయితే వేసాననమాట. ఇంకా ఉల్లిపాయ కూడా వేయొచ్చు. కాకపోతే నేనైతే ఉల్లిపాయ అయితే వేయలేదనమాట. ఇంక ఉప్మా వేస్తాను గదా! అలాగని చెప్పి. ఇంతకీ మీలో ఎంతమందికి పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఇష్టమన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇష్టమైతే ఏమీ కాదు. ఇంక ఉంటే తినడం తప్ప గానీ, ఇంకా మాకైతే ఎక్కువగా దోసలైతే ఎళ్తాయన్నమాట. ఈ పెసరట్టు ఉప్మా అనేది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా! అలాగని చెప్పి చేశాను. ఇంకెప్పుడూ అయితే చేయలేండి. చాలా తక్కువన్నమాట. ఇంకా ఇదండి పెసరట్టు ఉప్మా ఇంకా విత్ చట్నీ అనమాట. పల్లీ చట్నీ ఇంక సూపర్ కాంబినేషను. చాలా అంటే చాలా బావుందండి. ఇంకా టిఫిన్ అయితే మాత్రం పెసరట్టు ఉప్మా, చట్నీ మొత్తం 3 కూడా సెట్ అయినియి. ఇదండి ఇంక డిన్నర్ అయితే. ఇదండి ఇంక ఫైనల్‌గా ఐదో శ్రావణ శుక్రవారం రోజు వ్లాగు, ఇంకా పూజ, నైట్ టిఫిను అంతా కూడానా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా అందరికీ కూడా ఐదో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి. బాయ్.